హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ సిలో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ స్టాక్ అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో మనం డిఎస్ఏ విత్ సిలో అరేస్ కంప్లీట్ చేసాం, అదేవిధంగా లింక్డ్ లిస్ట్ కూడా కంప్లీట్ చేసాం. సో ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అంటే ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. సో స్టాక్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ స్టాక్. సో స్టాక్ అంటే ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఏ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. సో స్టాక్ అనేది ఆబ్వియస్గా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ అది ఏం చేస్తుందంటే లిఫో అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే సో సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో ప్లేట్ స్టాక్ ఉందనుకోండి. సపోజ్ ఏదైనా ఫంక్షన్స్లో కానివచ్చు. సో ప్లేట్స్ అన్నీ కూడా ఒక స్టాక్లో పెట్టింటారు కదా. సో వన్ బై వన్ ఒకదాని కింద ఒకటి అలా స్టాక్ రూపంలో అయితే ప్లేట్స్ అన్నీ కూడా పెట్టుంటారు. సో అలా ఒకవేళ ఆ ప్లేట్స్ అన్నీ ఒక 10 ప్లేట్స్ పెట్టారు ఆల్రెడీ. సో 11th ప్లేట్ పెట్టాలంటే మనం ఎక్కడ పెడతామంటే సో మళ్ళీ కింద అన్ని ప్లేట్స్ పైకి ఎత్తి సో కింద అయితే పెట్టాం కదా. సో పైన 10th ప్లేట్ తర్వాత అయితే 11th ప్లేట్ అనేది పెడతాం. సో అది ఏంటి, ఇప్పుడు 11th ప్లేట్ అనేది అన్నిటికంటే లాస్ట్లో వచ్చింది. సో లాస్ట్లో ఆ ప్లేట్ని పెట్టాం 11th ప్లేట్ని. బట్ ఎవరైనా తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, సో ఆ 11th ప్లేట్ నుంచే తీసుకుంటారు. సో మళ్ళీ అన్ని ప్లేట్స్ పైకి ఎత్తి కింద ఫస్ట్ ప్లేట్ అయితే తీసుకోరు కదా. సో ఇక్కడ ఏమైంది, లాస్ట్ వచ్చిన ప్లేటు సో ఫస్ట్ యూస్ చేసుకోబడింది. సో లాస్ట్ వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోయింది అనమాట. సో ఆ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే ఏదైనా క్యూ లైన్ ఉందనుకోండి. సపోజ్ ఎక్కడైనా సినిమా థియేటర్ దగ్గర కానీ ఏదైనా హాస్పిటల్లో కానీ ఒక క్యూ లైన్ ఉంది. సో క్యూ లైన్లో ఏం చేస్తారు, సో ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళైతే డాక్టర్ను విజిట్ చేస్తారు. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్తారనమాట. సో ఆ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది స్టాక్ అనమాట. సో ఆ ఫస్ట్ వెళ్ళిపోయే వాళ్ళది అది క్యూ కాన్సెప్ట్ అనమాట, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది. బట్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్తారనమాట. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అలా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యేది స్టాక్ అనమాట. సో లాస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఫస్ట్ వెళ్తుంది అనమాట. ద ఎలిమెంట్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫస్ట్. సో లాస్ట్గా వచ్చిన ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అయ్యేది. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట స్టాక్లో. సో స్టాక్ అంటేనే మెయిన్గా గుర్తుకు రావాల్సింది లిఫో అని చెప్పేసి గుర్తుకు రావాలి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని ఫస్ట్ రిమూవ్ చేస్తామని చెప్పేసి మనకి అండర్స్టాండ్ అవ్వాలన్నమాట. సో ఇది మనకు బేసిక్గా స్టాక్ వచ్చేసి. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అనమాట. స్టాక్లో ఎటువంటి ఆపరేషన్స్ ఉంటాయంటే సో మనకు మెయిన్గా ఇక్కడ పుష్, పాప్, పీక్ ఆర్ టాప్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్ అని చెప్పేసి ఈ బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట మెయిన్గా. సో స్టాక్లో ఏదైనా ఇన్సర్ట్ ఎలిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం అంటే పుష్ చేస్తాం అనమాట. సో పుష్ అంటే స్టాక్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అదేవిధంగా రిమూవ్ చేయాలంటే పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో పాప్ అని చెప్పేసి అంటాం అనమాట. సో రిమూవ్ చేసే ఎలిమెంట్ ప్రాసెస్ పాప్ అంటాం. సో పాప్ చేస్తే ఏమవుతుందంటే ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఏదైతే లాస్ట్లో ఇన్సర్ట్ అయినా లాస్ట్లో పుష్ అయిన ఎలిమెంట్ని ఫస్ట్ పాప్ చేసేస్తాం. లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని ఫస్ట్ రిమూవ్ చేసేస్తాం. సో పుష్ అంటే ఎలిమెంట్ ఇన్సర్షన్, అదేవిధంగా పాప్ అంటే ఎలిమెంట్ డిలీషన్ అనమాట, రిమూవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి పీక్ ఆర్ టాప్. సో దీని మీనింగ్ ఏంటంటే వ్యూ టాప్ ఎలిమెంట్. లైక్ ఇంతకుముందు చెప్పాను కదా. సో ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఒక 10 ప్లేట్స్ పెడితే సో టాప్లో ఏది ఉంటుంది, 10th ప్లేట్ ఉంటుంది. సో ఆ 10 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. సో వ్యూ టాప్ ఎలిమెంట్, టాప్లో ఏ ఎలిమెంట్ ఉందో చూడాలనుకుంటే మనం ఏం చేస్తామంటే టాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో పీక్ అని కూడా అనొచ్చు. సో పీక్ ఆర్ టాప్ ఏదైనా అనొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే టాప్ ఎలిమెంట్ని వ్యూ చేయడం అనమాట, టాప్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడం. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్ అని చెప్పేసి 2 ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఈజ్ ఎంప్టీ వచ్చేసి స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. అండ్ ఈజ్ ఫుల్ వచ్చేసి స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇవి బేసిక్ ఆపరేషన్స్ స్టాక్లో. పుష్ అంటే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం, పాప్ అంటే ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తాం, పీక్ ఆర్ టాప్ అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. అదేవిధంగా ఈజ్ ఎంప్టీ ఆర్ ఈజ్ ఫుల్ అంటే స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదంటే ఫుల్ ఉందా అని చెప్పేసి కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇవి బేసిక్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్. సో స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే మనం బేసిక్గా 2 టైప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో యూజింగ్ అరే ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేవిధంగా యూజింగ్ లింక్డ్ లిస్ట్.
సో అరే యూజ్ చేసి అయినా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి అయినా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అరేకి లింక్డ్ లిస్ట్కి తేడా ఏంటంటే అరేలో స్టోర్ చేసిన ఎలిమెంట్స్ అనేవి మెమరీ లొకేషన్స్లో కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే వేరే వేరే లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. వాటన్నిటిని కూడా మనం త్రూ లింక్స్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఏదర్ అరేతో అయినా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి అయినా స్టాక్ని ఇంప్లిమెంట్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ రిప్రజెంటేషన్ చూసుకుంటే సో ఈ విధంగా ఉంటుంది అనమాట బేసిక్ రిప్రజెంటేషన్. సో మనం సపోజ్ ఇది ఒక స్టాక్ అనుకుంటే ఫస్ట్ నేను 10 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 20 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 30, తర్వాత 40 ఇన్సర్ట్ చేశాను. సో అలా ఇన్సర్ట్ చేయడం ఏమంటాం అంటే స్టాక్లో పుష్ అని చెప్పేసి అంటాం. సో నేను 10ని పుష్ చేశాను, తర్వాత 20 పుష్ చేశాను, తర్వాత 30, తర్వాత 40 పుష్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసిన, సెకండ్ 20, 30ని థర్డ్లో ఇన్సర్ట్ చేసాం, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ వచ్చేసి 40. బట్ మనం ఏదైనా రిమూవ్ చేయాలి అనుకుంటే, యాక్సెస్ చేసుకోవాలి, రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే 10ని యాక్సెస్ చేసుకోలేము. సో టాప్లో లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ వాల్యూని మాత్రమే మనము రిమూవ్ చేయగలం. అదేవిధంగా ఇక్కడ టాప్ అంటే ఏది, సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ టాప్ అనమాట. సో ఇక్కడ టాప్ ఎలిమెంట్ ఏది అంటే 40 అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో 40 వచ్చేసి టాప్ ఎలిమెంట్. అదేవిధంగా 40 లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్, ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 10. బట్ మనం లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంటే ఫస్ట్ రిమూవ్ చేస్తాం కాబట్టి సో 40 అనేది ఫస్ట్ రిమూవ్ అవుతుంది. సో అందుకే దీన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. స్టాక్ లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ 10 ఫస్ట్ వచ్చింది, 20 సెకండ్ వచ్చింది, 30 థర్డ్ వచ్చింది, అండ్ 40 లాస్ట్లో వచ్చింది. సో బట్ లాస్ట్లో వచ్చిందే ఫస్ట్ రిమూవ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది క్యూ కాన్సెప్ట్ అనమాట. క్యూ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. లాస్ట్ వచ్చింది ఫస్ట్ రిమూవ్ అయ్యేది. ఆ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి స్టాక్ ఫాలో అవుతుంది అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి స్టాక్ ఫాలో అవుతుంది. సో ఇది మనకి స్టాక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ఒకదాని కింద ఒక ఎలిమెంట్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ టాప్ అంటాం, అండ్ లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్నే ఫస్ట్ రిమూవ్ చేస్తాం. సో ఇది మనకి బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో అని చెప్పేసి ఉంటాయి. ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో అంటే ఏంటంటే, సో ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఫుల్ అవ్వడం అనమాట. సో స్టాక్ ఫుల్ అయితే ఏం చేస్తాం మనం, స్టాక్కి ఒక సైజ్ అనేది ఇచ్చుంటాం. సపోజ్ అరే యూజ్ చేసి నేను ఒక స్టాక్ని ఇంప్లిమెంట్ చేశాను. సో అరేలో ఏం చేశాను, నేను ఒక 10 ఎలిమెంట్స్కి సైజ్ ఇచ్చాను. సో 10 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, స్టాక్ అనేది ఫుల్ అయిపోతుంది. సో ఫుల్ అయిన తర్వాత కూడా మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఓవర్ఫ్లో అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు ఒక 2 లీటర్ బాటిల్ ఉంది. సో 2 లీటర్ బాటిల్లో నేను 2 లీటర్స్ ఆఫ్ వాటర్ నింపేసాను. సో 2 లీటర్ నింపేసిన తర్వాత కూడా నేను ఫర్దర్గా ఇంకా వాటర్ నింపడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, అవి ఓవర్ఫ్లో అయిపోతాయి. సో కింద పడిపోతాయి అనమాట. సో ఇక్కడ కూడా మనం స్టాక్ ఫుల్ అయిన తర్వాత కూడా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే, సో అది మనకు అన్డిఫైన్డ్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట. సో ప్రోగ్రామ్ క్రాష్ అవ్వడం కానీ అన్డిఫైన్డ్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో స్టాక్ ఫుల్ కండిషన్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి దానికోసం. సో ఓవర్ఫ్లో కండిషన్స్ అనేవి అవాయిడ్ చేయడం కోసం సో ఎప్పుడైనా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు స్టాక్ ఫుల్ ఉందా లేదంటే స్పేస్ ఏదైనా ఉందా అని చెప్పేసి చెక్ చేస్తే మనకు ఓవర్ఫ్లో లాంటి కండిషన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఓవర్ఫ్లో అంటే ఏంటంటే స్టాక్ అనేది ఫుల్ అవ్వడం అనమాట. స్టాక్ కంప్లీట్గా ఇచ్చిన సైజ్ అంతా కూడా ఆక్యుపై చేసి అన్ని ఎలిమెంట్స్ పుష్ చేస్తే సో స్టాక్ అనేది ఫుల్ అయితే దాన్ని మనం ఓవర్ఫ్లో అని చెప్పేసి అంటాం. సో స్టాక్ ఎంప్టీ అంటే అండర్ఫ్లో అనమాట. సపోజ్ మినిమం కొన్ని ఎలిమెంట్స్ అయినా ఉండాలి అనే క్రైటీరియాలో సో అసలు మనం మినిమం క్రైటీరియా కూడా రీచ్ అవ్వకపోతే అటువంటి కండిషన్ ఏమంటామంటే అండర్ఫ్లో అని చెప్పేసి అంటాం. సో ఓవర్ఫ్లో అంటే మ్యాక్స్ కండిషన్ అనమాట, మ్యాక్స్ క్రైటీరియా. అండర్ఫ్లో అంటే మినిమం క్రైటీరియా. సో మినిమం అయినా మెయింటైన్ చేయాల్సిన క్రైటీరియా అనేది మనం మెయింటైన్ చేయకపోతే అటువంటి కండిషన్ ఏమంటామంటే అండర్ఫ్లో అని చెప్పేసి అంటాం. సో వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఫుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా అండర్ఫ్లో అంటే స్టాక్ ఎంప్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మెయిన్ కండిషన్స్ అనమాట స్టాక్లో, ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో. సో ఇది మనకి బేసిక్ డీటెయిల్స్ అనమాట స్టాక్ గురించి. సో ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో చూసాం. అదేవిధంగా స్టాక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, టాప్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఆ రిప్రజెంటేషన్ అంతా కూడా చూసాం. అండ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ కూడా చూసాం. అరేతో యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు.
అదేవిధంగా లింక్డ్ లిస్ట్తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఏముంటాయని చెప్పేసి చూసాం. ఇన్సర్ట్ అయితే పుష్, రిమూవ్ చేయాలి అంటే పాప్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అండ్ టాప్ ఎలిమెంట్ వ్యూ చేయాలి అనుకుంటే పీక్ ఆర్ టాప్. అదేవిధంగా స్టాక్ ఎంటీ ఆర్ ఫుల్ ఉందని చెప్పేసి ఈజ్ ఎంటీ ఈజ్ ఫుల్ అనే మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ స్టాక్ అంటే ఏంటని చెప్పేసి కంప్లీట్గా అయితే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా స్టాక్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి నేను ఆల్రెడీ ఉంచాను. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తే ఏమవుతుందంటే సో ఒక ప్రాక్టికల్ ఐడియా అనేది వస్తుంది. స్టాక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, త్రూ కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదంతా కూడా ఒక బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ స్టాక్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంచాను కోడ్ బ్లాక్స్లో. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తే మనకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్టాక్ యూజింగ్ అరే. సో అరేతో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా స్టాక్ని 2 టైప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. యూజింగ్ అరే ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేవిధంగా యూజింగ్ లింక్డ్ లిస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏంటంటే అరేని యూజ్ చేసి స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. అండ్ పుష్ ఆపరేషన్ అంటే ఏంటి, స్టాక్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం మనం పుష్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. సో అలా స్టాక్లోకి ఎలా పుష్ చేయాలి, ఆ పుష్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, అరేని యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టాక్ అని చెప్పేసి. సో కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రోగ్రామ్. స్టాక్ అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి, అదేవిధంగా ఎలా పుష్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ చూస్తే ఫస్ట్ నేను ఇక్కడ ఆబ్వియస్గా stdio.h అని చెప్పేసి ఇచ్చాను, ఎందుకంటే నేను ఇక్కడ ప్రింట్ అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేశాను కాబట్టి. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా నేను ఇక్కడ ఒక మ్యాక్రో తీసుకున్నాను, #define max5 అని చెప్పేసి. సో మ్యాక్రో అంటే ఏంటి, సో ఎక్కడైతే మ్యాక్స్ అని చెప్పేసి ఇస్తాము ప్రోగ్రాంలో, మ్యాక్స్ అనే ప్లేస్లో ఈ 5 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది అనమాట. సో మనం సపరేట్గా వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో వాల్యూని ప్రతిసారి ఇవ్వకుండా సో ఈ విధంగా నేను మ్యాక్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఎక్కడైతే నాకు మ్యాక్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాను ప్రోగ్రాంలో, ఆ మ్యాక్స్ అన్ని చోట్ల కూడా 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. మ్యాక్స్ అనే వర్డ్ 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేశాను నేను ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేశాను. సో ఎందుకంటే నేను అరేతో స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేశాను. సో అరేని ఎలా డిక్లేర్ చేయాలి, ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, నెక్స్ట్ అరే నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ సైజ్ ఇవ్వాలి. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్ తీసుకున్నాను, అండ్ అరే వచ్చేసి అరే నేమ్ స్టాక్ అని చెప్పేసి తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఇక్కడ మ్యాక్స్. సో మ్యాక్స్ అంటే 5తో రీప్లేస్ అవుతుంది. సో దట్ మీన్స్ సైజ్ వచ్చేసి 5 అనమాట. సో 5 ఎలిమెంట్స్ వరకు కూడా నేను స్టాక్ అనే అరేలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అరేతో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, స్టాక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, బట్ అరేతో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇది కంప్లీట్గా స్టాక్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఎందుకంటే మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం త్రూ అరే. నెక్స్ట్ ఏం చేస్తున్నా, టాప్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇంటీజర్ డేటా టైప్తో. టాప్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం, దానికి -1 అని చెప్పేసి ఒక వాల్యూ అసైన్ చేసాం. టాప్ అనే వేరియబుల్లో ఇంటీజర్ డేటా టైప్తో దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం -1 అని చెప్పేసి. సో అది ఎందుకు అసైన్ చేసాం అనేది ఫర్దర్గా చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేసాం, మెయిన్ మెథడ్లో సో 3 ఎలిమెంట్స్ని నేను స్టాక్లోకి పుష్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పుష్ 10, పుష్ 20, పుష్ 30 అని చెప్పేసి ఇచ్చాను. సో ఫస్ట్ 10 ఎలిమెంట్ని పుష్ చేస్తాం, సెకండ్ 20, అండ్ లాస్ట్లో 30 అనే ఎలిమెంట్ని పుష్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పుష్ ఆఫ్ 10, పుష్ ఆఫ్ 20, పుష్ ఆఫ్ 30 అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అనమాట. సో పుష్ అనే ఫంక్షన్ ఏదైతే ఇక్కడ క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అనమాట. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, సింపుల్గా సో ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇచ్చామో దానికి యాక్చువల్ వాల్యూ అనేది పాస్ చేస్తాం అనమాట మెయిన్ మెథడ్లో. సో నేను కూడా అదే చేశాను ఇక్కడ. సో ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, అండ్ ఏదైతే పారామీటర్ ఇచ్చానో ఇక్కడ ఇంట్ వాల్యూ అని చెప్పేసి ఫంక్షన్లో ఆ ఇంట్ వాల్యూకి యాక్చువల్ వాల్యూ అని పాస్ చేశాను మెయిన్ మెథడ్లో. సో 3 టైమ్స్ నేను ఫంక్షన్ని కాల్ చేశాను, పుష్ 10, పుష్ 20, పుష్ 30 అని చెప్పేసి 3 టైమ్స్ నేను ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ పుష్ 10 అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, సో డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఫంక్షన్ సింపుల్గా రిటర్న్ టైప్ ఇస్తాం, అదేవిధంగా ఫంక్షన్ నేమ్, నెక్స్ట్ మనకు కావాల్సిన పారామీటర్స్ అనేవి ఇస్తాం. సో ఇక్కడ రిటర్న్ టైప్ నేను వాయిడ్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి పుష్, అండ్ పారామీటర్స్ వచ్చేసి ఇంట్ వాల్యూ అని చెప్పేసి తీసుకున్నాను, ఎందుకంటే నాకు సింగిల్ వాల్యూ ఎనఫ్ కాబట్టి. సో నేను ఇక్కడ సింగిల్ పారామీటర్ అనేది తీసుకున్నాను. సో సింగిల్ పారామీటర్ తీసుకొని ఇక్కడ మెయిన్ మెథడ్లో ఏం చేశాను, పుష్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఆ సింగిల్ పారామీటర్లోకి యాక్చువల్ వాల్యూని పాస్ చేశాను 10 అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 10 ఏమవుతుంది, ఇంట్ వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇంట్ వాల్యూ అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ వస్తుంది.
సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఫంక్షన్ లోపల ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు మ్యాక్స్ మైనస్ 1. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా మనం ఇన్సర్ట్ చేయాలి అంటే స్టాక్లో ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ అయినప్పుడు మనం ఓవర్ఫ్లో అయినా కూడా మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది మనకి అన్డిఫైన్డ్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో దానికి అవన్నీ కూడా, ఆ కండిషన్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం ప్రతిసారి ఇన్సర్ట్ చేసినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఓవర్ఫ్లో కండిషన్ ఎలా చెక్ చేస్తాం, సపోజ్ ఇక్కడ నేను టాప్ ఈక్వల్స్ టు మ్యాక్స్ మైనస్ 1 అని చెప్పేసి ఇచ్చాను. సో మ్యాక్స్ అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ మ్యాక్స్ అంటే 5. సో 5 మైనస్ 1 అంటే 4 అనమాట. సో 4 అని ఎందుకు తీసుకున్నా అంటే, సో మనకి అరేలో 5 అంటే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంటుంది. సో 0 to 4 ఉంటాయి. సో దానికోసం నేను ఇక్కడ మ్యాక్స్ మైనస్ 1 అని తీసుకున్నా. సో మ్యాక్స్ మైనస్ 1 అంటే 4 అనమాట. 5 మైనస్ 1 4. సో ఎప్పుడైతే ఈ టాప్ అనేది 4th ఇండెక్స్కి రీచ్ అవుతుందో, సో 4th ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ కాబట్టి స్టాక్లో, సో 4th ఇండెక్స్కి టాప్ అనేది రీచ్ అవుతే ఏమవుతుంది, స్టాక్ ఫుల్ అయినట్టు మనకి. సో ఇక్కడ రిప్రజెంటేషన్లో చూసుకుంటే, సో ఇక్కడ రిప్రజెంటేషన్ చూసుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, టాప్ అనేది 0th ఇండెక్స్లోకి వస్తుంది అనమాట. సో 0th ఇండెక్స్లో టాప్ ఉంటుంది. నెక్స్ట్ 20 ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, టాప్ అనేది ఫస్ట్ ఇండెక్స్కి వస్తుంది. 30 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ అనేది సెకండ్ ఇండెక్స్కి వస్తుంది. 14 ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ థర్డ్ ఇండెక్స్కి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 50 ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ అనేది 4th ఇండెక్స్కి వస్తుంది. సో మనం ఇచ్చిన సైజ్ ఎంత, అరేలో 5 ఇచ్చాం. సో 0 to 4 అంటే 5 ఎలిమెంట్స్ని కూడా స్టోర్ చేసేసాం ఇచ్చిన సైజ్ ప్రకారం. సో టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయ్యింది. సో టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయితే దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ అనేది ఫుల్ అయినట్టు. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో అదైతే ఓకే, బట్ నేను ఇక్కడ టాప్ ఈక్వల్ టు -1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. సో టాప్ అనే వేరియబుల్కు నేను ప్రోగ్రామ్లో -1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. ఎందుకు అలా ఇనిషియలైజ్ చేశాను అంటే, సో ఫస్ట్ టాప్ అనేది ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత, టాప్ అనే ఎలిమెంట్ ఫస్ట్ నేను ఇక్కడ 10 అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత టాప్ అనేది 10 ఉండే ఇండెక్స్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇనిషియల్గా టాప్ అనేది -1. సో అవుట్ ఆఫ్ అరే పొజిషన్లో ఉంటుంది అనమాట. సో అవుట్ ఆఫ్ -1 అంటే సో బయట ఉంటుంది అనమాట, అరేకి బయట ఉంటుంది టాప్ పొజిషన్ అనేది. సో -1 అంటే అర్థం ఏంటి, స్టాక్ అనేది ఎంటీ ఉందన్నమాట. సో సపోజ్ టాప్ వాల్యూ 0 ఉంటే దాని మీనింగ్ ఏంటి, 0th ఇండెక్స్లో వాల్యూ ఉంది అంటే స్టాక్లో సమ్ వాల్యూ ఉంది. సపోజ్ ఫస్ట్ ఇండెక్స్లో టాప్ ఉందంటే స్టాక్లో 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ విధంగా ఫస్ట్ ఇనిషియల్గా స్టాక్ ఎంటీ ఉంది అని రిప్రజెంట్ చేయడం ఎలా అంటే, సో టాప్ ఈక్వల్ టు -1 పెడితే, సో ఏ ఇండెక్స్లో ఉండదు కాబట్టి అవుట్ ఆఫ్ 0 అంటే -1 అవుట్ ఆఫ్ అరే ఉంది కాబట్టి, సో దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ అనేది ఇనిషియల్గా ఎంటీ ఉంది అన్నట్టు. సో ఇక్కడ టాప్ ఈక్వల్ టు -1 అని ఎందుకు ఇచ్చా అంటే, సో ఇనిషియల్గా మనకి స్టాక్లో ఎటువంటి వాల్యూస్ అనేవి ఉండవు కాబట్టి, ఇనిషియల్గా స్టాక్ అనేది ఎంటీ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ టాప్ ఈక్వల్ టు -1 అని చెప్పేసి ఇచ్చాను. సో టాప్ ఈక్వల్ టు -1 ఇస్తే దీని కండిషన్ ఏంటంటే స్టాక్ ఇనిషియల్గా ఎంటీ ఉందన్నట్టు అర్థం. సో ఇక్కడ ఓవర్ఫ్లో కండిషన్ ఎలా చెక్ చేయాలంటే, సో ఎప్పుడైతే టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవుతుందో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఓవర్ఫ్లో అయినట్టు అన్నమాట, స్టాక్ అనేది ఫుల్ అయినట్టు. సో ఆ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అంటే 4. సో 5 - 1 4. సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అంటే సింపుల్గా, సో -1 ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో -1 నాట్ ఈక్వల్స్ టు 4 కాబట్టి, సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి, సో ఇంతకుముందు టాప్ వాల్యూలో -1 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, -1 + 1 0 అవుతుంది. సో 0th ఇండెక్స్ దగ్గరికి టాప్ అనే వాల్యూ వస్తుంది. అండ్ ఆ 0th ఇండెక్స్లో నేనేం చేస్తున్నా, స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ. సో టాప్ వాల్యూ ఎంత 0, ఎందుకంటే టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేశాం కాబట్టి 0. సో స్టాక్లో 0th ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నా, వాల్యూని పేస్ట్ చేస్తున్నా. సో వాల్యూలో ఎంత ఉంది మనకి, 10 అనే వాల్యూ ఉంది. సో ఇది క్లియర్, ఇక్కడ ఏం లేదు, జస్ట్ స్టాక్ ఫుల్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఏంది, సో ప్రతిసారి ఎలిమెంట్ని స్టాక్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇండెక్స్లోకి టాప్ అనేది వస్తుంది అనమాట. సో టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏమైంది, అరేలోకి ఎంటర్ అయింది అనమాట. టాప్ ఎంటీ కండిషన్లోంచి అరేలోకి ఎంటర్ అయింది అంటే 0th ఇండెక్స్లోకి టాప్ అనేది వచ్చింది. సో ఆ 0th ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నా, సింపుల్గా
వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ అరేలోకి వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? సో ఏఆర్ఆర్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి ఇస్తాం. సో అరే లోపల ఇండెక్స్ అనేది ఇస్తాం. సో నేను ఇక్కడ స్టాక్ అనే అరే ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి సో స్టాక్ అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. సో ఇండెక్స్ వాల్యూ ఏముంది మనకి టాప్లో 0 ఉంది కాబట్టి సో సింపుల్గా ఇండెక్స్ వాల్యూ ప్లేస్లో టాప్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఆబ్వియస్గా టాప్లో 0 ఉంది కాబట్టి 0th ఇండెక్స్లో ఈ పర్టికులర్ 10 అనే వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైంది మనకి స్టాక్లో సింపుల్గా 10 అనే వాల్యూ ఫస్ట్ వాల్యూ ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ పుష్ 20 అని చెప్పేసి సెకండ్ టైం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో సెకండ్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది, సో మళ్ళీ పుష్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఏ వాల్యూలోకి 20 అనే వాల్యూ వస్తుంది అనమాట. మళ్ళీ నేను ఏం చేస్తున్నా, టాప్ కండిషన్ చెక్ చేస్తున్నాను. టాప్ ఈక్వల్ టు మ్యాక్సిమైజ్. సో ఇంతకుముందు మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు టాప్ 0 అయింది కదా, సో 0 ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి చెక్ చేస్తాం అనమాట. సో చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టాప్ అనేది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మనకు వాల్యూ అనేది పర్సిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ -1 కాస్త 0 అవుతుంది, అదేవిధంగా 0 నెక్స్ట్ 1 అవుతుంది. ఆ వాల్యూ అనేది పర్సిస్ట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఈ టాప్ అనేది మనం గ్లోబల్ వేరియబుల్ లాగా తీసుకున్నాం కాబట్టి సో వాల్యూ అనేది పర్సిస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ 0 ఈక్వల్ టు 4 అని చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యి ఎల్స్లోకి వచ్చి టాప్ అనే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో 0 కాస్త 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఆ ఫస్ట్ ఇండెక్స్లో సింపుల్గా వాల్యూని ప్లేస్ చేస్తున్నాం. సో స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టాక్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే పారామీటర్లోకి యాక్చువల్ వాల్యూ పాస్ చేశానో 20 అని చెప్పేసి ఆ వాల్యూను ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు 10 స్టోర్ అయింది, ఇప్పుడు 20ని కూడా పుష్ చేసాం స్టాక్లోకి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను థర్డ్ టైం మళ్ళీ పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో థర్డ్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ ఈ 30 అనే వాల్యూ ఈ వాల్యూలోకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నా, ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది ఈసారి, సో ఇంతకుముందు 1 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి సో 1 ఈక్వల్స్ టు 4 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి మళ్ళీ టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇంక్రిమెంట్ చేసినప్పుడు 1 కాస్త 2 అవుతుంది. సో స్టాక్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్లో సింపుల్గా 30 అనే వాల్యూని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేసాం, 3 వాల్యూస్ని పుష్ చేసాం స్టాక్లో, 10, 20, 30 అని చెప్పేసి 3 వాల్యూస్ని పుష్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ టాప్ ఎలిమెంట్ ఏంటి అంటే 30 అనే ఎలిమెంట్ టాప్, ఎందుకంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంటే మనకి టాప్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి. సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 30 కాబట్టి సో 30 అనేది మనకి టాప్ ఎలిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయింది 10, సెకండ్ ఇన్సర్ట్ అయింది 20, లాస్ట్ ఇన్సర్ట్ అయింది 30. సో ఇప్పుడు రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి స్టాక్లో, ఎందుకంటే స్టాక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది కాబట్టి సో లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి. సో ఈ విధంగా పుష్ అనేది చేస్తాము స్టాక్లో. స్టాక్ని సింపుల్గా అరే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఎంటీ కండిషన్ కోసం -1 అని చెప్పేసి పెట్టేస్తాం ఇనీషియల్గా. నెక్స్ట్ స్టాక్ ఫుల్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా కండిషన్ చెక్ చేస్తామంటే, సో ఎప్పుడైతే టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవుతుందో దాని మీనింగ్ మనకి స్టాక్ అనేది ఫుల్ అయినట్టు అనమాట. సో అలా టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రతిసారి ఇన్సర్ట్ చేసినప్పుడు చెక్ చేయాలి. సో ఆ కండిషన్ అనేది ట్రూ అయితే స్టాక్ అనేది ఫుల్ అయినట్టు. సో ఆ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలి, టాప్ అనేది ఇంక్రిమెంట్ చేసి ఆ పర్టికులర్ టాప్ ఇండెక్స్లో వాల్యూని ప్లేస్ చేయాలి. సింపుల్గా వాల్యూని ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా నేను ఏం చేశాను, అరేతో స్టాక్ అనేది క్రియేట్ చేశాను. స్టాక్ క్రియేట్ చేసి అందులో 3 వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేశాను, 10, 20, 30 అని చెప్పేసి. సో ఇప్పుడు అరేలో మనం ప్రింట్ చేయాలి అనుకుంటే, సపోజ్ స్టాకే మనం అరేతో ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు స్టాక్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలంటే సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్లో ఏం చేశాను, ఇక్కడ int i = 0 అని చెప్పేసి తీసుకున్నాం. సో 0 <r = టాప్. సో టాప్ వాల్యూ ఎంత, 2. సో 0, 1, 2 3 వాల్యూస్ కాబట్టి మనకి. సో దానికోసం నేను ఇక్కడ 3 టైమ్స్ అయితే లూప్ రన్ అయ్యేలా కండిషన్ అనేది ఇచ్చాను. సో 0 <r = టాప్ అంటే 0 <r = 2 ట్రూ కాబట్టి సో స్టాక్ 0లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతాయి, 1 <r = 2 ట్రూ కాబట్టి సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అవుతుంది, 2 <r = 2 ట్రూ కాబట్టి సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న 30 అనేది ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు 3 <r = 2 అనేది ఫాల్స్ కాబట్టి లూప్ అనేది బ్రేక్ అయిపోయి మనకి సింపుల్గా 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది.
సో ఇందులో పాప్ ఆపరేషన్ అయితే చూపించలేదు ఈ ప్రోగ్రామ్లో. సో ఈ ప్రోగ్రామ్ జస్ట్ ఓన్లీ ఫర్ పుష్ ఆపరేషన్ అనమాట. సో సింపుల్గా అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టాక్ని, అదేవిధంగా ఎలిమెంట్స్ని ఎలా పుష్ చేయాలి అని చెప్పేసి ఓన్లీ పుష్ ఆపరేషన్ కోసం అనమాట ఈ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి 10, 20, 30 అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ ఏవైతే పుష్ చేసామో స్టాక్లోకి అరే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన స్టాక్లోకి ఏవైతే 3 ఎలిమెంట్స్ పుష్ చేసామో ఆ ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేసాం అనమాట. సో ఈ విధంగా స్టాక్ యూజ్ చేసి అరేని యూజ్ చేసి స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ త్రూ ఫంక్షన్స్ అయితే మనం సింపుల్గా పుష్ ఆపరేషన్స్ అవంతా కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఎంటీ కండిషన్, అదేవిధంగా స్టాక్ ఫుల్ కండిషన్ ఎలా చెక్ చేస్తామని చెప్పేసి సో ఈ కండిషన్స్ కూడా నేనైతే చూపించాను. సో ఇంటర్ టాప్ ఈక్వల్ టు -1 అన్నప్పుడు ఇనీషియల్ కండిషన్ అనమాట. సో ఎంటీ కండిషన్ ఎలా చెక్ చేస్తామంటే టాప్ ఈక్వల్స్ టు -1 అని పెట్టేసి ఎంటీ కండిషన్ చెక్ చేస్తాం. అదేవిధంగా స్టాక్ ఫుల్ ఉందా లేదా అని చెప్పేసి టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ ఎంటీకి స్టాక్ ఫుల్ ఎలా చెక్ చేస్తామని చెప్పేసి. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ స్టాక్ యూజింగ్ అరే అండ్ పుష్ ఆపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి పాప్ ఆపరేషన్ అయితే చూద్దాం. సో పుష్ ఆపరేషన్ అయితే చూసాం, పాప్ ఆపరేషన్. సో పాప్ ఎలా చేస్తాం, లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని ఫస్ట్ పాప్ చేస్తాం, అంటే ఫస్ట్ రిమూవ్ చేస్తాం. పాప్ మీన్స్ రిమూవ్ చేయడం అనమాట. స్టాక్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే పుష్ అని చెప్పేసి అంటాం, అదేవిధంగా ఎలిమెంట్ని రిమూవ్ చేస్తే దాన్ని పాప్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా సింపుల్గా నేను stdio.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేశాను. అండ్ మ్యాక్రో సేమ్ ఇంతకు ముందు తీసుకున్నట్టే max 5 అని చెప్పేసి తీసుకున్నాను. సో నాకు ఎక్కడెక్కడైతే మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుందో అక్కడంతా కూడా 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, 2 మెథడ్స్ క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ 2 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను, పుష్ అదేవిధంగా పాప్ అని చెప్పేసి. అండ్ సేమ్ అరే యూజ్ చేసి స్టాక్ని క్రియేట్ చేశాను, ఇంట్ డేటా టైప్తో స్టాక్ అనే అరే నేమ్తో. అండ్ సైజ్ వచ్చేసి మ్యాక్స్, సో దట్ మీన్స్ 5 అనమాట. సో అరే సైజ్ వచ్చేసి 5. అండ్ ఇనిషియల్ ఎంటీ కండిషన్ చెక్ చేయడం కోసం నేను ఇక్కడ ఇంట్ టాప్ ఈక్వల్స్ టు -1 అని చెప్పేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేశాను, మెయిన్ మెథడ్లో 3 ఎలిమెంట్స్ని అయితే పుష్ చేస్తున్నాను అండ్ 2 ఎలిమెంట్స్ని పాప్ చేస్తున్నాను. సో ఈ పుష్ పాప్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి చూద్దాం. సో పుష్కి ఆల్రెడీ చూసాం కదా. సో పుష్ 10 అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ పుష్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అండ్ ఇంటూ వాల్యూకి 10 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. సో అలా పాస్ అయినప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ సింపుల్గా స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా అని చెప్పి ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో దాని కండిషన్ ఏంటి, వెరీ సింపుల్, టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అంటే టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఒకవేళ లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయితే ఆబ్వియస్గా మనకి స్టాక్ అనేది ఫుల్ అయినట్టు. సో లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవ్వలేదంటే సో ఇంకా ప్లేస్ ఉంది స్టాక్లో, ఎలిమెంట్స్ని పుష్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. సో ప్రతిసారి ఇన్సర్ట్ చేసినప్పుడు స్టాక్ ఫుల్ కండిషన్ అనేది చెక్ చేయాలి. సో నేను ఇక్కడ కూడా ఏం చేశాను, టాప్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఏం చేశాను అంటే సింపుల్గా -1 ఈక్వల్స్ టు 4 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను. సో -1 నాట్ ఈక్వల్స్ టు 4 కాబట్టి సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది. నేను ఏం చేశాను, సింపుల్గా ఎల్స్ కండిషన్ లాగా ఇక్కడ స్టాక్ ఆఫ్ టాప్ ఇంక్రిమెంట్ చేసి వాల్యూని అయితే ప్లేస్ చేశాను అనమాట. సో ఇక్కడ అరేలో నేను ఏం చేశాను, వాల్యూని సింపుల్గా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఇండెక్స్ ఏంటి, ప్లస్ టాప్ అంటే నేను ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను టాప్ని. సో టాప్ వాల్యూ -1 ఉంది కాబట్టి సో -1 + 1 ఏమవుతుంది, 0 అవుతుంది. సో స్టాక్ అనే అరేలో 0th ఇండెక్స్లో నేను 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. ఈ లైన్ ఏదైతే ఉందో స్టాక్ ఆఫ్ ప్లస్ టాప్ ఈక్వల్ టు వాల్యూ, దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ అనే అరేలో 0th ఇండెక్స్లో నేను 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా అన్నట్లు దాని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ పుష్ 20 అని చెప్పేసి ఇస్తున్నా. సో పుష్ 20 అని చెప్పి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పుష్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో పుష్ అనే ఫంక్షన్ కాల్ అయిపోయి ఇక్కడ ఏదైతే ఇంట్ వాల్యూ అని చెప్పేసి పారామీటర్ ఉందో సో ఆ పారామీటర్లోకి 20 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది అనమాట. సో 20 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అయినప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ ఇక్కడ కండిషన్ అయితే చెక్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ఏమైంది, టాప్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం, 0 అయింది. సో ఆ 0 అనే వాల్యూని కంపేర్ చేస్తాం అనమాట. సో 0th ఇండెక్స్ అనేది లాస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి చెక్ చేస్తాం అనమాట. సో 0 ఈక్వల్స్ టు 4 కాదని చెప్పేసి చెక్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ ఫాల్స్ కాబట్టి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో టాప్ ఈక్వల్ టు -1 అనే కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ కండిషన్లో సింపుల్గా ఈ టాప్ ఏదైతే టాప్ ఇంతకుముందు 0 ఉంది కదా, సో ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 కాస్త 1 అవుతుంది.
సో దాని మీనింగ్ ఏంటి, స్టాక్ అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా అన్నట్లుగా దాని మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ లైన్ సింపుల్గా మీనింగ్ ఏంటంటే, సో టాప్ ఇంతకుముందు 0 ఉంది కదా, సో ఆ 0ని ఏం చేస్తాం, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో 0 కాస్త 1 అవుతుంది. సో ఫైనల్గా దాని మీనింగ్ ఏంటంటే, స్టాక్ అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో నేను 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను అన్నట్లుగా మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ థర్డ్ టైము పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో పుష్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ 30 అనే వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ వాల్యూ అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది అనమాట, యాక్చువల్ వాల్యూ లాగా. సో ఇంటూ వాల్యూలోకి 30 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇంతకుముందు టాప్ అనేది 1 అయింది కాబట్టి, సో 1 = 4. ఫస్ట్ ఇండెక్స్ అనేది లాస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి, ఫోర్త్ ఇండెక్స్ అని చెప్పేసి చెక్ చేస్తాం. బట్ 1 ≠ 4 కాబట్టి సో మళ్ళీ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ వెంటనే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రన్ చేస్తాం. సో ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ టాప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 కాస్త 2 అవుతుంది. సో అప్పుడు దీని మీనింగ్ ఏంటి, స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో నేను 30 అనే వాల్యూని ప్లేస్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పేసి 30ని ప్లేస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేశానంటే 10 ఫస్ట్ పుష్ చేసాను, తర్వాత 20, నెక్స్ట్ 30, లాస్ట్లో 30 అనే ఎలిమెంట్ని పుష్ చేశాను. సో ఇప్పుడు నేను అరేతో క్రియేట్ చేసిన స్టాక్లో 3 ఎలిమెంట్స్ని పుష్ చేశాను. దట్ మీన్స్ 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే 10, 20, 30. సో 10ని ఫస్ట్ పుష్ చేశా, తర్వాత 20ని పుష్ చేశా, లాస్ట్లో 30ని పుష్ చేశా. సో ఇది నాకు 3 ఎలిమెంట్స్ని పుష్ చేశా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, పాప్ చేస్తున్నా. సో పాప్ అంటే ఏంటి మీనింగ్, రిమూవ్ చేయడం అనమాట. సో పాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతూ వస్తాయి. సో ఫస్ట్ 10 ఇన్సర్ట్ అయింది కదా, 10ని రిమూవ్ చేద్దాం అన్నికి లేదు. సో పాప్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అవుతుంది. సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 30 కాబట్టి 30 అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పాప్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ 20 అనేది రిమూవ్ అవుతుంది. సో మళ్ళీ పాప్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 10 అనేది రిమూవ్ అవుతుంది. సో లాస్ట్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. సో లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అయి ఉంటుందో ఫస్ట్ ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి స్టాక్. సో లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ పాప్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో పాప్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ ఏమవుతుంది, సో పాప్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. సో నేను ఇక్కడ సింపుల్గా రిటర్న్ టైప్ వాయిడ్ అని తీసుకున్నాం, ఫంక్షన్ నేమ్ వచ్చేసి పాప్ అని చెప్పేసి తీసుకున్నాం. పారామీటర్స్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే పుష్ చేసినప్పుడు మనకు అవసరం అవుతాయి కదా పారామీటర్స్. పాప్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తాం కాబట్టి, సో పాప్ చేసినప్పుడు మనకి ఎటువంటి పారామీటర్స్ అనేవి అవసరం పడదు కాబట్టి నేను ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. సింపుల్గా పాప్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. సో పాప్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే పుష్ చేస్తామో, పుష్ చేసినప్పుడు ఏం చేయాలి, స్టాక్ ఫుల్ ఉందా లేదా అని చెప్పేసి కండిషన్ చెక్ చేస్తాం. సో ఎందుకంటే స్పేస్ ఉందా లేదా, లేదంటే స్టాక్ అనేది ఫుల్ అయిపోయిందా అని చెప్పేసి చెక్ చేస్తాం. బట్ పాప్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. సో ఎలిమెంట్ని రిమూవ్ చేసేటప్పుడు ఏ కండిషన్ చెక్ చేస్తాం, ఎంటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఎందుకంటే ఎంటీ ఉన్న స్టాక్లోంచి మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయలేం కాబట్టి, సో ఎంటీ ఉందా లేదంటే ఏవైనా ఎలిమెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి కండిషన్ చెక్ చేస్తాం పాప్ చేసేటప్పుడు. బట్ పుష్ చేసేటప్పుడు స్టాక్ ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ స్టాక్ అనేది అండర్ ఫ్లో కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఎందుకంటే స్టాక్ అనేది ఎంటీ ఉంటే మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయలేం కదా. సో ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం రిమూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి లేకపోతే మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయలేం కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎంటీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఎంటీ కండిషన్ ఏముంది, సింపుల్గా టాప్ -1 అనమాట. టాప్ -1. సో టాప్ అనేది ఎటువంటి ఇండెక్స్ లేకుండా -1 అంటే అవుట్ ఆఫ్ అరే ఉంటే దాని మీనింగ్ ఏంటి, స్టాక్లో ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి లేవన్నట్టుగా దాని మీనింగ్ వస్తుంది. సపోజ్ టాప్ =0 ఉంది అనుకోండి, సో టాప్ అనేది 0th ఇండెక్స్లో ఉంది అండ్ 0th ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ అనేది ఉంది అని మీనింగ్ వస్తుంది. సపోజ్ టాప్ =3 అని ఉంటే, సో టాప్ అనేది 3rd ఇండెక్స్లో ఉంది అండ్ స్టాక్లో కూడా 3rd ఇండెక్స్ వరకు వాల్యూస్ అనేవి ఉన్నాయని మీనింగ్ వస్తుంది. బట్ టాప్ -1 అన్నప్పుడు ఏమవుతుంది మీనింగ్, స్టాక్ అనేది ఎంటీ ఉంది, ఎటువంటి వాల్యూస్ అనేవి లేవు అని దాని మీనింగ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టాప్ అనేది 2 వాల్యూస్ వరకు అయితే రన్ అయింది అనమాట. సో ఇక్కడ టాప్ వచ్చేసి మనకి 2.
సో టాప్ నాట్ ఈక్వల్స్ టు -1 కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయి ఎల్స్లోకి వస్తుంది అనమాట. సో ఎల్స్లోకి వచ్చి ఏమవుతుంది, ఎల్స్లో ఉన్న ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రింట్ఎఫ్లో నేను ఏం చేస్తున్నాను, స్టాక్ ఆఫ్ టాప్. సో స్టాక్ అనేది అరే కాబట్టి సో స్టాక్ అనే అరేలో టాప్లో ఏముంది 2 అనే వాల్యూ ఉంది. సో దాని మీనింగ్ ఏంటి, స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఎందుకు ప్రింట్ చేస్తున్నాం అంటే ఆ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం లాస్ట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి సో పాప్లో ఏం చేయాలి, లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని రిమూవ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ రిమూవ్ అయిన ఎలిమెంట్ ఏదో తెలుసుకోవడం కోసం డిలీటెడ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు 30 అనే ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, టాప్ని డిక్రిమెంట్ చేస్తున్నాం. సో టాప్ని 2 కాస్త 1 అవుతుంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది అంటే 20 దగ్గరకు వస్తుంది. సో దట్ మీన్స్ 30 అనే వాల్యూ రిమూవ్ అవుతుంది అనమాట. సో టాప్ అనేది ఎక్కడ ఉంటే అది లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ అనమాట. సో ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర టాప్ అనేది ఉందన్నమాట. సో ఈ టాప్ అనేది 20 దగ్గర ఉంది. సో 30 అనేది ఆటోమేటిక్గా రిమూవ్ చేసినట్టు అనమాట. సో ఇక్కడ డిలీటెడ్ 30 అని చెప్పి ప్రింట్ అవుతుంది అండ్ వెంటనే టాప్ని కూడా డిక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టాప్ వచ్చేసి 20 అనే ఎలిమెంట్ దగ్గర ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ సెకండ్ టైం పాప్ని కాల్ చేస్తున్నాను. సెకండ్ టైం పాప్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ పాప్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, ఆ స్టాక్ ఎంటీ ఉందా లేదా అని చెప్పేసి కండిషన్ చెక్ చేస్తాం. సో స్టాక్ టాప్ వాల్యూ 1 కాబట్టి 1 నాట్ ఈక్వల్స్ టు -1 కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది అనమాట. ఎల్స్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, స్టాక్ ఆఫ్ టాప్. సో టాప్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అయింది. అంటే 20 అనే వాల్యూని డిలీట్ చేయబోతున్నాం కాబట్టి ఆ వాల్యూని ప్రింట్ చేసి సింపుల్గా టాప్ని డిక్రిమెంట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలి అంటే టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి, రిమూవ్ చేయాలి అంటే టాప్ని డిక్రిమెంట్ చేయాలి అనమాట. సో టాప్ని డిక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు టాప్ వచ్చేసి 10 అనే వాల్యూ. సో దట్ మీన్స్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ అనేది ఉంది స్టాక్లో అని చెప్పేసి. అదేవిధంగా టాప్ అనేది 20 దగ్గర ఉంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర టాప్ ఉంటే సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నట్టుగా మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే టాప్ డిక్రిమెంట్ చేస్తామో సో ఆ టాప్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయినట్టు మనకి. సో టాప్ దగ్గర ఉన్న ఎలిమెంటే మనకి ప్రజెంట్ ఆ టాప్ వరకు స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నట్టుగా మీనింగ్. సో ఒక టాప్ డిక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా 10కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్టాక్ని ప్రింట్ చేస్తే సో మనకి 30 అనేది రిమూవ్ అయిపోయింది, 20 అనేది రిమూవ్ అయిపోయింది. రిమైనింగ్ మనకు ఉన్న ఓన్లీ ఎలిమెంట్ వచ్చేసి 10 అనమాట. స్టాక్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది అన్ని రిమూవ్ చేసిన తర్వాత. సో ఆ 1 ఎలిమెంట్ ఒకటి మనకు ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా ఎలా ప్రింట్ చేస్తామంటే ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. సింపుల్గా i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టాప్. సో టాప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అంతవరకు కూడా లూప్ అనేది రన్ చేస్తాం. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో టాప్లో 1 అనే వాల్యూ ఉంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ట్రూ కాబట్టి సో ప్రింట్ స్టాక్ అనేది 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టాప్ డిక్రిమెంట్ అయినప్పుడు 0 అనే వాల్యూ వస్తుంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టాప్ వాల్యూ కూడా 0 కాబట్టి సో 0th ఇండెక్స్లో ఉన్న 10 అనే ఎలిమెంట్ ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ i ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి సో 10 అనే వాల్యూ ఒకటి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ డిలీటెడ్ అని చెప్పేసి ఫస్ట్ డిలీట్ చేసిన ఎలిమెంట్ 30 అండ్ సెకండ్ డిలీట్ చేసిన ఎలిమెంట్ 20 అండ్ రిమైనింగ్ ఎలిమెంట్ వచ్చేసి 10 అనమాట. సో ఈ విధంగా పాప్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాము. సో పాప్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు టాప్ని డిక్రిమెంట్ చేస్తాము. పుష్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టాప్ పర్ఫామ్ చేసినప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ చెక్ చేస్తాం. పుష్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ చెక్ చేస్తాం. అదేవిధంగా టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అదేవిధంగా పాప్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు స్టాక్ అండర్ఫ్లో కండిషన్ చెక్ చేస్తాం అండ్ టాప్ని డిక్రిమెంట్ చేస్తాం. సో ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. అండ్ ఇక్కడ ఇనిషియల్ ఎంటీకి ఏం కండిషన్ ఉంటుంది, ఎలా చెక్ చేయాలి, ఓవర్ఫ్లో కండిషన్స్ అదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదంతా గుర్తుపెట్టుకుంటే ఈజీగా స్టాక్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే అరేని యూజ్ చేసి పుష్ పాప్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు సింపుల్గా పుష్ అండ్ పాప్. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్.
సో పీక్ ఆర్ టాప్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి అంటే ఎలా? సో టాప్ ఎలిమెంట్ అంటే ఏంటి? లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని టాప్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. సో టాప్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని మనం టాప్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మళ్ళీ నేను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని చెప్పేసి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఒక మ్యాక్రో తీసుకున్నాను, మ్యాక్స్ 5 అని చెప్పేసి. సో నాకు మ్యాక్స్ ఉన్న ప్రతి చోట 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేశాను, ఇనిషియల్ ఎంటీ కండిషన్ చెక్ చేయడం కోసం నేను ఇక్కడ టాప్ అనే వాల్యూలో టాప్ అనే వేరియబుల్లో -1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. తర్వాత నేను 2 ఫంక్షన్స్ తీసుకున్నాను, పుష్ అదేవిధంగా పీక్ అని చెప్పేసి. సో పీక్ ఆర్ టాప్ ఏదైనా అనొచ్చు. రెండింటి మీనింగ్ ఏంటంటే టాప్ ఎలిమెంట్ అనమాట, లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ అని. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో ఏం చేశాను, 3 ఎలిమెంట్స్ని పుష్ చేశాను. సో 3 ఎలిమెంట్స్ని ఎలా పుష్ చేస్తామంటే, సో ఇక్కడ పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. యాక్చువల్ వాల్యూ 5తో పారామీటర్కి వాల్యూ పాస్ చేశాను. సో ఇక్కడ వాల్యూలోకి 5 అనే వాల్యూ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే పుష్ చేస్తామో స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేయాలి. సో స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్స్ టు మ్యాక్స్ -1 అంటే టాప్ అనేది లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో టాప్ అనే వాల్యూ -1 ఉంది కాబట్టి సో -1 ఈక్వల్స్ టు 4. సో అది కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, సింపుల్గా టాప్ని ఇంక్రిమెంట్ చేసి ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఆ 0th ఇండెక్స్లో ఏం చేస్తామంటే నేను 5 అనే వాల్యూని ప్లేస్ చేస్తాను. మళ్ళీ సెకండ్ టైం పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు సో ఈసారి 15 అనే వాల్యూని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఏం చేశాను, స్టాక్ ఫుల్ ఉందా లేదా అని చెప్పేసి కండిషన్ చెక్ చేశాను. తర్వాత 0 ≠ 4 కాబట్టి సో కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాను, ఫస్ట్ ఇండెక్స్లో 15 అనే వాల్యూని ప్లేస్ చేస్తాను. మళ్ళీ ఏం చేస్తాను, థర్డ్ టైము పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను 25 అనే వాల్యూతో. సో ఇక్కడ వాల్యూలో 25 అని చెప్పేసి ప్లేస్ అవుతుంది అనమాట. సో 25 అనేది ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, టాప్ ఇక్కడ స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేస్తాను. సో 1 = 4 అనేది ఫాల్స్ కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను టాప్ అనేది ఇంక్రిమెంట్ చేసి సో ఆ పర్టికులర్ సెకండ్ ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నాను 25 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా 3 ఎలిమెంట్స్ని పుష్ చేశాను, 5, 15, 25 అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ని నేను స్టాక్లోకి పుష్ చేశాను. పుష్ చేసి నెక్స్ట్ ఏం చేశాను, పీక్ అంటే టాప్ ఎలిమెంట్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. టాప్ ఎలిమెంట్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటాం కాబట్టి ఇక్కడ పీక్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఇక్కడ వాయిడ్ పీక్ అని చెప్పేసి టాప్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలని నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో పీక్ అనే ఎలిమెంట్ని ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది, స్టాక్ ఎంటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. ఎందుకంటే టాప్ అనే ఎలిమెంట్ మనం ప్రింట్ చేయాలి అంటే ఏదైనా వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి స్టాక్లో. సో అలా ఎగ్జిస్ట్ అయి ఉందా లేదంటే స్టాక్ అనేది ఎంటీ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇక్కడ టాప్ అనే వాల్యూ మనకు ఆల్రెడీ 2 ఉంది కదా. సో సెకండ్ ఇండెక్స్ వరకు కూడా మనం వాల్యూస్ని అయితే పుష్ చేసాం కాబట్టి సో టాప్ వాల్యూ 2 ఉంది. సో 2 = -1 సో విచ్ ఇస్ ఫాల్స్ కాబట్టి సో ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చి స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్ టాప్ వాల్యూ 2 కాబట్టి స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్లో ఏముంది మనకి 25 అనే వాల్యూ అనేది ఉంది. సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 25 కాబట్టి సో టాప్ ఎలిమెంట్ మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్. సో సెకండ్ ఇండెక్స్ లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ కాబట్టి సెకండ్ ఇండెక్స్లో ఉన్న 25 అనే వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ టాప్ ఎలిమెంట్ = 25 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకు 25 అనేది ప్రింట్ అయిందంటే సో మనకి లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ టాప్ అని చెప్పేసి అంటాం కాబట్టి సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉందో సో ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసాం. సో లాస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 25 కాబట్టి సో విచ్ ఈస్ ద టాప్ ఎలిమెంట్ ఇన్ అవర్ స్టాక్. సో ఈ విధంగా మనం టాప్ ఎలిమెంట్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో పుష్, పాప్, పీక్ 3 ప్రోగ్రామ్స్ చూసాము. సో ఎలా పుష్ ఆపరేషన్ చేయాలి, అదేవిధంగా పాప్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, అదేవిధంగా టాప్ ఎలిమెంట్ అనేది ఎలా రిటర్న్ చేయాలి అని చెప్పేసి 3 ప్రోగ్రామ్స్ కూడా చూసాము డీటెయిల్గా. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే స్టాక్. సో స్టాక్ని ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో స్టాక్ డిస్ప్లే చేస్తే ఏమవుతాయి మనకి, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రిప్రజెంటేషన్లో స్టాక్ అనేది డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, లాస్ట్ ఏదైతే ఎలిమెంట్
పుష్ చేసాము. సో లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ పుష్ చేసే ఎలిమెంట్ సెకండ్ ప్రింట్ అవుతుంది. సో అలా లాస్ట్ నుంచి ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా లిఫో రిప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రిప్రజెంటేషన్ అవుట్పుట్లో ఎలా డిస్ప్లే చేయాలి స్టాక్ అనేది అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాను అంటే నేను సింపుల్గా అరే యూజ్ చేసి స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఒక మ్యాక్రో అనేది తీసుకున్నాను, మ్యాక్స్ 5 అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాక్స్ ఉన్న ప్రతి చోట కూడా 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో మ్యాక్స్ ఉన్న ప్రతి చోట 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంట్ స్టాక్ అని చెప్పేసి ఒక అరేని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్, అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి స్టాక్ అనమాట. సో నెక్స్ట్ సైజ్ వచ్చేసి మ్యాక్స్. సో మ్యాక్స్ అంటే ఏంటి, 5 అనే వాల్యూతో మ్యాక్స్ రీప్లేస్ అవుతుంది కాబట్టి సో అరే సైజ్ వచ్చేసి 5 అనమాట. సో ఇంట్ స్టాక్ ఆఫ్ 5 అంటే స్టాక్ అనే అరే ఇంటీజర్ టైపు, అదేవిధంగా సైజ్ వచ్చేసి అరే సైజు 5 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇనిషియల్ ఎంటీ కండిషన్ ఉంటుంది కాబట్టి సో టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇంట్ టాప్ అనే వేరియబుల్లో -1 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేశాను, 2 ఫంక్షన్స్ అనేవి తీసుకున్నాను. పుష్ అని చెప్పేసి ఒక ఫంక్షన్, నెక్స్ట్ డిస్ప్లే అని చెప్పేసి సెకండ్ ఫంక్షన్. సో మళ్ళీ మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నాను అంటే 3 ఎలిమెంట్స్ని పుష్ చేస్తున్నాను అనమాట. 10, 20, 30 అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ని పుష్ చేస్తున్నాను. సో పుష్ చేయడం ఎలా అనేది ఆల్రెడీ మనం చూసాం కదా. సో పుష్ ఆపరేషన్ చూసాం, పాప్ ఆపరేషన్ ప్రోగ్రామ్లో కూడా చూసాం. సో సింపుల్గా ఏం చేస్తాం, పుష్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం యాక్చువల్ వాల్యూతో. సో 10 అనే వాల్యూతో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ 10 అనేది ప్లేస్ అవుతుంది. సో ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1. సో టాప్లో ఎంత ఉంది, -1 ఉంది. సో ఈక్వల్స్ టు మ్యాక్స్ -1 అంటే 5 - 1 4. సో -1 = 4 అనేది ఫాల్స్ కాబట్టి సో నెక్స్ట్ ఏమవుతుంది, టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో టాప్ వాల్యూ అనేది సో -1 + 1 0 అవుతుంది అనమాట. సో స్టాక్ ఆఫ్ టాప్ ప్లస్ టాప్ అంటే సో టాప్ అనేది ఇంక్రిమెంట్ చేసాం. సో స్టాక్ ఆఫ్ టాప్ = వాల్యూ అంటే ఈ టాప్లో ఏదైతే వాల్యూ ఉందో 0th ఇండెక్స్లో స్టాక్ అనే అరేలో 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాం అన్నట్లుగా మీనింగ్ వస్తుంది అనమాట. సో 10 అనే వాల్యూని ప్లేస్ చేసాం. సో ఇక్కడ 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 20 అనే వాల్యూతో మళ్ళీ పుష్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో 20 అనే వాల్యూతో పుష్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 20 అనేది ఇంట్ వాల్యూలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంట్ వాల్యూ అనే పారామీటర్లోకి 20 అనే యాక్చువల్ వాల్యూ అనేది ప్లేస్ చేస్తున్నాం. సో అలా ప్లేస్ చేసినాక మళ్ళీ ఏం చేయాలి, సేమ్ మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేయాలి, స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ టాప్ అనేది ఇంతకుముందు ఇంక్రిమెంట్ అయింది కాబట్టి సో 0 = 4 అని చెప్పేసి చెక్ చేసాం. సో 0 ≠ 4 కాబట్టి సో ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి సో ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూలో నేను ఏం చేస్తున్నాను, 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. సో ఏదైతే స్టాక్ అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో నేను 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ 30 అనే వాల్యూతో పుష్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. 30 అనే వాల్యూతో పుష్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు సో ఈ 30 అనేది ఇంట్ వాల్యూ అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది. తర్వాత ఓవర్ఫ్లో కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇంతకుముందు టాప్ వాల్యూ 1 అయింది కాబట్టి సో 1తో కంపేర్ చేస్తాం కండిషన్. 1 = 4 అనేది ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 కాస్త 2 అవుతుంది అండ్ సెకండ్ ఇండెక్స్లో 30 అనే వాల్యూని ప్లేస్ చేస్తాం. సో టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 కాస్త 2 అవుతుంది. సో స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో 30 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో 0th ఇండెక్స్లో 10, ఫస్ట్ ఇండెక్స్లో 20, సెకండ్ ఇండెక్స్లో 30. సో ఇప్పుడు లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఏది అంటే 30 అనే ఎలిమెంట్ లాస్ట్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు స్టాక్ మనం ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవ్వాలి, లాస్ట్ నుంచి ప్రింట్ అవ్వాలన్నమాట. సో లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. సో ఆ విధంగా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో లాస్ట్ నుంచి ఇన్సర్ట్ అవుతా మనకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో అది ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్ పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం మెయిన్ మెథడ్లో, డిస్ప్లే అని చెప్పేసి. సో ఆ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సో డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే దగ్గరికి వెళ్తుంది. సో నేను ఇక్కడ వాయిడ్ అనే రిటర్న్ టైప్తో డిస్ప్లే అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో పారామీటర్స్ అనేవి ఏం తీసుకోలేదు. సో జస్ట్ వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక
ఎంటీ రిటర్న్ టైప్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను ఇక్కడ, సో వాయిడ్ అనేది రిటర్న్ టైప్ అండ్ డిస్ప్లే వచ్చేసి ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్ ఏమీ లేదు. సో ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నాం అంటే స్టాక్ ఎంటీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ని స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ చెక్ చేయాలి. అదేవిధంగా టాప్ ఎలిమెంట్ రిటర్న్ చేయడానికి కానీ, పాప్ ఆపరేషన్ చేయడానికి కానీ, సో వాల్యూని ఇలా రిటర్న్ చేయడానికి కానీ స్టాక్ ఎంటీ కండిషన్ అనేది చెక్ చేయాలి. సో స్టాక్ ఎంటీ కండిషన్ ఎందుకు చెక్ చేస్తామంటే, సో స్టాక్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, లేదంటే ఆ టాప్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలన్నా, వాల్యూస్ డిస్ప్లే చేయాలన్నా, సో స్టాక్లో ఏవైనా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఎంటీ స్టాక్ ఉంటే అందులో ఉన్న వాల్యూస్ మనం యాక్సెస్ చేసుకోలేం, ఎందుకంటే స్టాక్లో ఏ ఎలిమెంట్ లేకపోతే డిస్ప్లే చేయలేం కాబట్టి. సో స్టాక్ అనేది ఎంటీ ఉందా, లేదంటే ఏవైనా వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎంటీ కండిషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. సో ఎంటీ కండిషన్ అనేది సింపుల్ అనమాట. టాప్ ఈక్వల్స్ టు టాప్ ఈక్వల్ టు -1 అనమాట. సో -1 అనేది అవుట్ ఆఫ్ ఇండెక్స్ కదా. సో అరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో టాప్ అనేది 0 to 4 ఏ ఇండెక్స్లో ఉన్నా కూడా సో ఆ ఇండెక్స్ వరకు వాల్యూస్ అనేవి ఉంటాయి. బట్ -1 అనేది అవుట్ ఆఫ్ ఇండెక్స్ కాబట్టి, అరే బయట ఉంటుంది కాబట్టి, సో స్టాక్ అనేది ఎంటీ అనమాట. సో టాప్ ఈక్వల్స్ టు -1 ఉంటే స్టాక్ అనేది ఎంటీ అనమాట. బట్ మనకి టాప్ వాల్యూ అనేది 2 ఉంది. సో ఎందుకంటే ఇక్కడ టాప్ అనేది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి వాల్యూ అనేది పర్సిస్ట్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ టాప్ వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి, సో 2 ఈక్వల్స్ టు -1. సో 2 ఈక్వల్స్ టు -1 అనేది ఫాల్స్ కండిషన్. సో ఫాల్స్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ నుంచి బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ i = టాప్. సో ఇంతకుముందు ఏం చేశానంటే నేను 0 నుంచి ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. సో ఇంతకుముందు ప్రింట్ చేయడానికి స్టాక్ని. బట్ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్ లిఫో రిప్రజెంటేషన్లో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రిప్రజెంటేషన్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను, అరేలో రివర్స్ తీసుకుంటాను అనమాట. సో రివర్స్ 0 నుంచి ఇండెక్స్ ఇవ్వకుండా, సో లాస్ట్ ఇండెక్స్ నుంచి అయితే నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను ఫర్ లూప్ని. లాస్ట్ ఇండెక్స్తో ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది మనకు. సో మనకి స్టాక్ అనేది అలానే ప్రింట్ అవ్వాలి కదా, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి 30, 20, 10 అని. ఎందుకంటే లాస్ట్లో ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 30. సో 30 నుంచి మనకు ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, లాస్ట్ ఇండెక్స్ నుంచి ఇనిషియలైజ్ అనేది చేయాలి ఫర్ లూప్లో. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. సో టాప్ వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి, సో i = 2. అదేవిధంగా i ≥ 0. సో ఎందుకంటే 2 నుంచి 0 వరకు మనకు ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 నుంచి 0 వరకు కూడా లూప్ అనేది రన్ చేయాలి. సో నేను అదే చేస్తున్నాను. సో ఇక్కడ i = టాప్ అంటే i = 2. సో 2 ≥ 0 ట్రూ కాబట్టి, సో కింద ప్రింట్ఎఫ్లో స్టాక్ ఆఫ్ i వాల్యూ 2. సో స్టాక్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న 30 అనే వాల్యూ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయి i అనేది డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయిపోయి i వాల్యూ 1 అవుతుంది. సో 1 ≥ 0 కూడా ట్రూ కాబట్టి, సో మళ్ళీ కింద స్టాక్ అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ i అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో టాప్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో i వాల్యూ 0 అవుతుంది. సో i > 0. 0 > 0 అనేది ట్రూ కాబట్టి, సో మళ్ళీ స్టాక్ అనే అరేలో 0th ఇండెక్స్లో ఉన్న 10 అనే వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ i డిక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, -1 వెళ్తుంది. సో -1 > 0 ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోయి, సో అప్పటి వరకు సాటిస్ఫై అయిన వాల్యూస్ 30, 20, 10 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ లిఫో రిప్రజెంటేషన్లో స్టాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో 30, 20, 10 అని చెప్పేసి ప్రింట్ అయిపోయాయి. సో ఇక్కడ లైన్ బై లైన్ ఎందుకు ప్రింట్ అయ్యాయంటే, ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ /n అని చెప్పేసి యూజ్ చేశాం కాబట్టి, సో ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయ్యాయి. సో యాజ్ ఇట్ ఈస్ మనకు సేమ్ స్టాక్ రిప్రజెంటేషన్ ఏదైతే లిఫో రిప్రజెంట్ ఉంటుందో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్లో అయితే ప్రింట్ అయిపోయాయి అనమాట 30, 20, 10 అని చెప్పేసి. సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ 30 కాబట్టి, సో స్టాక్ అనేది ఎలా ప్రింట్ చేయాలి, లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ దగ్గర నుంచి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాను, నెక్స్ట్ 20 పుష్ చేశాను, లాస్ట్లో 30 పుష్ చేశాను. బట్ ప్రింట్ చేసినప్పుడు ఎలా డిస్ప్లే చేయాలి, లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ మనకి డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసినప్పుడు, సో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ చూపించింది. సో ఆ విధంగా 30, 20, 10 అని చెప్పేసి స్టాక్ రిప్రజెంటేషన్లో డిస్ప్లే అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా మనం అయితే డిస్ప్లే చేయవచ్చు. సో ఇప్పటిదాకా పుష్ ఆపరేషన్ చూసాం ప్రోగ్రామ్, అదేవిధంగా పాప్ ఆపరేషన్కి ప్రోగ్రామ్ చూసాం, అదేవిధంగా టాప్ ఎలిమెంట్ని ఎలా డిస్ప్లే చేయాలని చెప్పేసి అది కూడా చూసాం. నెక్స్ట్
లిఫో రిప్రజెంటేషన్లో స్టాక్ని ఎలా చూపించాలి అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ కూడా తీసాం. సో ఇక్కడ ఫైనల్గా స్టాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా స్టాక్ అప్లికేషన్ కూడా. సో బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అని చెప్పేసి ఉంటుంది మెయిన్ ప్రోగ్రాము. మనకి స్టాక్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్. అలాగే స్టాక్ అప్లికేషన్ కూడా అని చెప్పుకోవచ్చు బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్. సో బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అంటే ఏం లేదు, సింపుల్గా. సో నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాను కదా. సో ఫ్లవర్ బ్రాకెట్, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, ఓపెన్ ప్యారెంథసిస్, మళ్ళీ ఏం చేశాను క్లోజ్డ్ ప్యారెంథసిస్, క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఇప్పుడు ఏంది, ఇవన్నీ కూడా ప్యారెంథసిస్ కదా, ఇవన్నీ కూడా బ్రాకెట్స్ ప్యారెంథసిస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏం బ్యాలెన్స్డ్ ఉన్నాయి, ఎందుకంటే సో అవుటర్ ఫ్లవర్ బ్రాకెట్కు మళ్ళీ అవుటర్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, తర్వాత ఇన్నర్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్కు మళ్ళీ ఇన్నర్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, అండ్ మళ్ళీ ఇన్నర్ ఓపెన్ ప్యారెంథసిస్కు సో క్లోజ్డ్ ఓపెన్ ప్యారెంథసిస్ ఉంది. సో దేనికి ఓపెన్ ఉంటే దానికి పర్టికులర్గా మళ్ళీ క్లోజ్ ఉందన్నమాట. సో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్కి క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అండ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్కి మళ్ళీ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఓపెన్ ప్యారెంథసిస్కి మళ్ళీ క్లోజ్ ప్యారెంథసిస్ ఉంది. సో ఇది మనం బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అని చెప్పుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఓపెన్ అవుటర్ బ్రాకెట్లో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, బట్ నేను క్లోజ్డ్లో స్క్వేర్ ఇచ్చాను అన్నమాట, స్క్వేర్ బ్రాకెట్. సో ఇక్కడ ఓపెన్ ఏమో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, బట్ నేను ఇక్కడ క్లోజ్ ఏమో స్క్వేర్ బ్రాకెట్తో చేశాను. అప్పుడు ఏమవుతుంది, సో ఇది బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ కాదు, ఎందుకంటే ఓపెనింగ్ బ్రాకెట్ సింబల్ వేరే ఉంది, అదేవిధంగా క్లోజింగ్ బ్రాకెట్ సింబల్ వేరే ఉంది కాబట్టి. సో రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇదన్నమాట కాన్సెప్ట్ మెయిన్గా మనకి. సో బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ సేమ్ ఉండాలన్నమాట, సేమ్ టైప్ ఆఫ్ సింబల్ ఉండాలి. సో ఇక్కడ టైప్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఉంది, అండ్ క్లోజ్ కూడా సేమ్ టైప్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఓపెనింగ్ టైప్ సింబల్, క్లోజింగ్ టైప్ సింబల్ సేమ్ ఉండాలి ఆ బ్రాకెట్స్లో. సో వాటిని మనం బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అని చెప్పేసి అంటాం. సో ఓపెనింగ్ క్లోజ్ సేమ్ ఉంటే సింబల్ బ్యాలెన్స్డ్ అని చెప్పేసి అంటాం. సో ఒకవేళ ఓపెనింగ్ సింబల్ క్లోజ్ సింబల్ డిఫరెంట్ ఉంటే నాట్ బ్యాలెన్స్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా బ్యాలెన్స్డ్ నాట్ బ్యాలెన్స్డ్ ప్యారెంథసిస్ అని చెప్పేసి చెక్ చేయాలంటే ఎలా ప్రోగ్రామ్ రాయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేశానంటే మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఒక అరే అనేది తీసుకున్నాను, క్యారెక్టర్ అరే. ఎందుకంటే నేను స్ట్రింగ్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి, సింబల్స్ కాబట్టి, సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ కాబట్టి నేను ఏం చేయాలి, ఇది స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేయాలి. సో స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేయాలంటే సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ సేమ్ క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేశాను. సో క్యారెక్టర్ అరే నేమ్ వచ్చేసి STR, సైజ్ వచ్చేసి 100 తీసుకున్నా, అండ్ ఇన్పుట్ అనేది ఇచ్చాను. సో ఇన్పుట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వ్యాలిడ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నా, దానికి 1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నా. సో ఫర్ లూప్లో నేను ఏం చేస్తున్నా, int i = 0, నెక్స్ట్ i strlen అంటే ఏంటి, స్ట్రింగ్ లెంత్ రిటర్న్ చేస్తాను అనమాట. సో స్ట్రింగ్ లెంత్, సో ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది, 6 ఉంది. సో i < 6 అన్నట్టు దీని మీనింగ్. సో 0 < 6 అనేది, సో ఇక్కడ 0 < 6 అనేది ట్రూ కాబట్టి సో లోపలికి ఎంటర్ అవుతుంది. సో లోపలికి ఎంటర్ అయిపోయి ఏమవుతుందంటే, సో ఇఫ్ str ఆఫ్ i, సో ఇక్కడ ఇండెక్స్ అనేది కంపేర్ చేస్తున్నాం. సో i వాల్యూ 0 కాబట్టి సో str ఆఫ్ 0 అంటే ఏంది, ఇక్కడ ఫస్ట్ సింబల్ అనమాట, 0th ఇండెక్స్లో ఉన్న సింబల్. సో ఫస్ట్ సింబల్ ఏముంది 0th ఇండెక్స్లో, ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ఇఫ్ str ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్ ఉందా అంటే లేదు. సో నెక్స్ట్ ఆర్ కండిషన్ ఉంది. సో ఇఫ్ str ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ట్రూ కాబట్టి, సో ఆర్ కండిషన్ అంటే ఏదో ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఈ సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, స్టాక్లోకి పుష్ చేస్తున్నాం ఓపెనింగ్ సింబల్. సో ఇక్కడ ఏదైతే స్టాక్ అనేది క్రియేట్ చేసామో నేను ఇక్కడ, సో ఇక్కడ క్యారెక్టర్ అరేతో ఒక స్టాక్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ స్టాక్లోకి ఏం చేస్తున్నా అంటే పుష్ అని చెప్పేసి ఈ సింబల్ని ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది పుష్ చేస్తున్నాం. సో ఇక్కడ పుష్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా, సో ఇక్కడ పుష్ దగ్గరికి వెళ్ళిపోయి సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇక్కడ టాప్ అనే ఎలిమెంట్, సో -1 ఉంది కదా, సో 0 చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ i వాల్యూ 1 అవుతుంది. సో i వాల్యూ 1 అయినప్పుడు 1 < 6 అనేది ట్రూ కాబట్టి, సో ఇక్కడ 1 < 6 ట్రూ కాబట్టి, సో మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లో ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అని ఉంది. సో ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ మనకి ఇక్కడ
థర్డ్ కండిషన్తో మ్యాచ్ అవుతుంది. సో థర్డ్ కండిషన్తో మ్యాచ్ అయితే వెంటనే నేను ఏం చేస్తున్నాను, ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ 1 కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో ఏం చేస్తున్నా, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అనేది పుష్ చేస్తున్నా స్టాక్లో. సో మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఐ అనేది ఇంక్రిమెంట్ చేసినప్పుడు సో ఐ వాల్యూ అనేది 2 అవుతుంది అనమాట. సో ఐ వాల్యూ 2 అయితే ఏమవుతుంది, 2 < 6 ట్రూ కాబట్టి సో సెకండ్ ఇండెక్స్లో ఏముంది, సెకండ్ ఇండెక్స్లో ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్ ఉంది. సో ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన వెంటనే అది కూడా మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్ కూడా పుష్ చేస్తున్నాం. మళ్ళీ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు 3 అనే వాల్యూ వస్తుంది. సో థర్డ్ 3 < 6 ట్రూ కాబట్టి సో థర్డ్ ఇండెక్స్లో క్లోజ్డ్ నార్మల్ బ్రాకెట్ ఉంది. సో క్లోజ్డ్ నార్మల్ బ్రాకెట్ ఉంది. సో ఫర్ లూప్ అనేది ట్రూ అవుతుంది. సో 3 < 6 అనేది. సో లోపలికి వచ్చినప్పుడు సో ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ 3 కండిషన్స్లో ఎక్కడ ట్రూ అవ్వదు అనమాట. ఇఫ్ కండిషన్లో ఓన్లీ ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్, ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే చెక్ చేస్తున్నాం. సో క్లోజింగ్ బ్రాకెట్స్కి ఇఫ్ కండిషన్లో చెక్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. థర్డ్ ఇండెక్స్కి ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్ ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎంటీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, టాప్ అనేది -1 ఉందా అంటే సో లేదు, ఇక్కడ టాప్ వాల్యూ అనేది 2 ఉంది. సో ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది క్యార్ టాప్ క్యార్ అని చెప్పేసి. సో ఇక్కడ క్యార్ అని చెప్పేసి టాప్ క్యార్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో అందులో ఏం చేస్తానంటే స్టాక్ ఆఫ్ టాప్, సో టాప్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాం. సో టాప్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో క్లోజింగ్ నార్మల్ బ్రాకెట్ అనేది ఉంది. సో టాప్ ఎలిమెంట్ని అయితే స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇఫ్ ఈజ్ మ్యాచింగ్ పెయిర్ అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఆ ఫంక్షన్లో టాప్ ఎలిమెంట్ని అదేవిధంగా స్ట్రింగ్లో థర్డ్ ఇండెక్స్లో ఉన్న క్లోజింగ్ బ్రాకెట్. సో అంటే నేను ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేస్తున్నా అంటే టాప్ ఎలిమెంట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది అండ్ ఇక్కడ ఎస్టీఆర్ ఆఫ్ 3 అంటే థర్డ్ ఇండెక్స్లో క్లోజింగ్ బ్రాకెట్ ఉంది. సో ఈ రెండింటిని పారామీటర్స్గా ఈజ్ మ్యాచింగ్ పేర్ అనే ఫంక్షన్కి పాస్ చేస్తున్నా. సో ఈజ్ మ్యాచింగ్ ఫంక్షన్కి పాస్ చేసి నేను చేస్తున్నా, ఇక్కడ ఈజ్ మ్యాచింగ్ పేర్లో పాస్ చేస్తున్నా. ఇక్కడ ఓపెనింగ్ క్యారెక్టర్లో ఏమవుతుందంటే ఓపెనింగ్ నార్మల్ బ్రాకెట్, క్లోజ్ అనే పారామీటర్లో క్లోజ్ నార్మల్ బ్రాకెట్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇక్కడ ఇఫ్ ఓపెన్ ఈక్వల్ టు నార్మల్ బ్రాకెట్ ట్రూ అండ్ క్లోజ్ ఈక్వల్స్ టు క్లోజింగ్ నార్మల్ బ్రాకెట్ ట్రూ. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు నేను చేస్తున్నా 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నా. సో 1 అనే వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు నేను చేస్తున్నా, ఇక్కడ పాప్ చేస్తున్నా. సో పాప్ అంటే ఏంటి, టాప్ వాల్యూ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో టాప్ వాల్యూ 1 అయినప్పుడు సో ఈ స్టాక్లో ఏవైతే స్టోర్ అయి ఉన్నాయో, స్టాక్లో ఏవైతే మనకు ఓపెనింగ్ బ్రాకెట్ సెకండ్ ఇండెక్స్లో స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టాప్లో ఏముంటుంది, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అని ఉంటుంది. సో సేమ్ స్క్వేర్ బ్రాకెట్కి కూడా నేను చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది పాప్ అయిన తర్వాత. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యాక ఫోర్త్ ఇండెక్స్తో మ్యాచ్ చేస్తున్నా. సో ఫోర్త్ ఇండెక్స్తో నేను చేస్తున్నా, ఇక్కడ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అదేవిధంగా క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్తో మ్యాచ్ చేయడానికి చూస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ థర్డ్ ఇఫ్ అనేది ట్రూ అవుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. సో 1 రిటర్న్ అయినప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ పాప్ చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ పాప్ చేసినప్పుడు సో 1 కాస్త 0 అవుతుంది. సో ఈ వాల్యూస్ కూడా పాప్ అయిపోయి ఫైనల్గా స్టాక్లో ఏమవుతుందంటే ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ అని ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 5th ఇండెక్స్లో ఉన్న క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ని అయితే నేను ఇక్కడ పారామీటర్స్గా పాస్ చేస్తున్నాను. ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. సో మళ్ళీ ఈజ్ మ్యాచింగ్ పేర్లో సో సెకండ్ ఇఫ్ కండిషన్తో ట్రూ అవుతుంది. సో 1 రిటర్న్ అవుతుంది. సో 1 రిటర్న్ అవుతే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే పాప్ చేస్తాం. సో పాప్ చేసినప్పుడు ఏమవుతుంది, టాప్ వాల్యూ అనేది మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. సో -1 అని చెప్పేసి వస్తుంది అనమాట వాల్యూ. సో -1 అని వచ్చినప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ ఇక్కడ ఇఫ్ ఫర్ లూప్లో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు సో ఫర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఫర్ లూప్ బ్రేక్ అయిపోయినప్పుడు సో డైరెక్ట్ మనం నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, టాప్ నాట్ ఈక్వల్స్ టు -1 అంటే వ్యాలిడ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వ్యాలిడ్లో మనకి ఇనిషియల్గా 1 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ టాప్ అనేది నాట్ ఈక్వల్స్ టు -1 అంటుంది, బట్ టాప్ ఈక్వల్ టు -1 కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఫెయిల్ అయిపోయి ఇఫ్ వ్యాలిడ్,
సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో మనకి నాట్ బ్యాలెన్స్డ్ అనమాట. సో వ్యాలిడ్ అనేది 0 ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నాట్ బ్యాలెన్స్డ్ కిందికి వస్తుంది. సో ఇఫ్ వ్యాలిడ్, సో వ్యాలిడ్లో 1 ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ప్రింట్ఎఫ్లో బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు ఆబ్వియస్గా బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే బ్యాలెన్స్డ్ ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ లాస్ట్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ తీసేసి క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు నాకేమైందంటే నాట్ బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకు నాట్ బ్యాలెన్స్డ్ ప్రింట్ అయిందంటే సో ప్యారెన్సీస్ అనేవి బ్యాలెన్స్డ్ లేవు అనమాట. సో అవుటర్ వచ్చేసి ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, బట్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి నాట్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, సేమ్ క్లోజింగ్ సింబల్ కూడా ఉండాలి. సో ఓపెనింగ్ సింబల్ ఏదైతే ఉందో క్లోజింగ్ సింబల్ కూడా సేమ్ ఉంటే అప్పుడు బ్యాలెన్స్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిందనమాట. సో ఇది సింపుల్గా బ్యాలెన్స్డ్ ప్యారెన్సీస్ ప్రోగ్రామ్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్స్. థ్యాంక్ యూ.